లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. దాదాపు ఇటు సెంట్రల్ సిటీ కానివ్వండి, దాంతోపాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో నాన్ స్టాప్ గా వర్షం దంచుకొడుతున్నటువంటి పరిస్థితి. ఇక రాగల 2 గంటల పాటు నగర వ్యాప్తంగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. సో ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇటు పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మైత్రివనం, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, సనత్ నగర్, దాంతోపాటు మెహదీపట్నం, టోలీ చౌకీ, నాంపల్లి, షేర్లింగంపల్లి, అదేవిధంగా ఇటు మియాపూర్, చందానగర్, హఫీజ్పేట్, కొండాపూర్, గచ్చిబౌలిలో వర్షం దంచుకొడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షంని నిలిచిపోవడంతో వాహనదారులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను పంజాగుట్ట దగ్గర ఉన్నాను. పంజాగుట్టలో చూడొచ్చు, మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోతుంది. మొత్తం కూడా ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక రాగల 1 నుంచి 2 గంటల పాటు నగర వ్యాప్తంగా కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఇటు మెట్రో స్టేషన్లు కానివ్వండి, ఫ్లైఓవర్ల కింద కూడా వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ టీమ్స్ ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడ్డాయి. ఇక ముఖ్యంగా దాదాపు ఇంకో 1 నుంచి 2 గంటల పాటు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం జీహెచ్ఎంసీ యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. మొత్తం 6 జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు మాన్సూన్ టీమ్స్ ని కూడా అలర్ట్ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, అంబర్పేట్, అదేవిధంగా ఇటు మలక్పేట్, ముసారంబాగ్, చాదర్ఘాట్, అదేవిధంగా కోటి, అఫ్జల్గంజ్, గోషామహల్, నాంపల్లి, మాసప్టేక్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు రేపు కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దాదాపు 10 జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. ఇక హైదరాబాద్కి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు బల్దియా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. దాదాపు 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కూడా భారీగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము సిటీలో మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ముఖ్యంగా ఇటు సనత్ నగర్, మైత్రివనం, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ మార్గాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నిలిచిపోవడంతో సిటీలో రోడ్లన్నీ కూడా చెరువులనైతే తలపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ అది తీవ్ర రూపం దాల్చడం, తుఫాన్గా మారడంతో ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ జిల్లా పరిధిలో మాత్రము హైదరాబాద్ కానివ్వండి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మాత్రము భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికి మాత్రం సిటీలో చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. కంటిన్యూషన్గా వర్షం కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో రాయదుర్గం కానివ్వండి, దాంతోపాటు కొండాపూర్, గచ్చిబౌలి, హఫీజ్పేట్, హైటెక్ సిటీ, షేక్పేట్ ఈ మార్గాల్లో కూడా మొత్తం రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు జీహెచ్ఎంసీ అధికారులు. ముఖ్యంగా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 345 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఆ ప్రాంతాల వద్ద కూడా ప్రత్యేకంగా హైడ్రా మాన్సూన్ బృందాలను కూడా ఏర్పాటు చేసి పెట్టినటువంటి పరిస్థితి. సో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి. 04022111 ఆ నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చు అంటూ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. చెట్లు విరిగినా కూడా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా జీహెచ్ఎంసీ తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇటు నగరవాసులను విజ్ఞప్తి చేస్తుంది. అత్యవసరమైతే తప్ప అనవసరంగా రాగల 2-3 గంటల పాటు ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు. ముఖ్యంగా ఇటు ఐటీ క్యాడర్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఒకేసారి కాకుండా
వారంతా కూడా ఒక షిఫ్ట్ల వరకు బయటికి రావాలంటే కూడా ఇప్పటికే ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు లక్ష్మీదుర్గ. మొత్తానికైతే ఇటు భాగ్యనగరం వ్యాప్తంగా మాత్రం వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. స్టూడియో.